रख दे, पूरी गाड़ी नेकेड कर दे। इनकी गाड़ी हमको बहुत बढ़िया बनाने हैं। హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఫైనల్గా అయితే ఈరోజు డే 1 బ్యాగ్ మోడిఫికేషన్ స్టార్ట్ చేయబోతున్నాము. ప్రజెంట్ అయితే నేను దర్శిత్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, నాకు మంచి ఫ్రెండ్. సో వాళ్ళ ఇంట్లోనే ఉండమన్నాడు, సరేలే అని నేను ఇక్కడనే ఉన్నా. ఇక్కడ నుంచి వర్క్ షాప్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంది. సో నేనైతే కంప్లీట్ వీడియోస్ వైటీలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరికైనా ఈ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇవి ఒక బేస్ వీడియోస్ లాగా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ ఛానల్కి మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ ఫుల్ ట్రావెల్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేట్, మరి ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. సీ యూ. చలో. ఫ్రెషప్ అయిపోయి ఇంకా కెమెరా గ్యాడ్జెట్స్ అన్ని తీసుకొని నేను దర్శిత్ బాయ్ అయితే వాళ్ళ వర్క్ షాప్ కి స్టార్ట్ అయిపోయినాం. సో వాళ్ళ ఫ్లాట్ నుంచి వర్క్ షాప్ వచ్చేసి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మాతో పాటు బాబీ కూడా వస్తుంది, చూడొచ్చు, దర్శిత్ వాళ్ళ వైఫ్. సో మేమైతే వర్క్ షాప్ పోతున్నాము, బాబీ ఏమో నియర్ బై వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే కలవడానికి అయితే వెళ్తుంది. ఇంకా దర్శిత్ బాయ్ నేను ముచ్చట పెట్టుకుంటా వర్క్ షాప్ కి అయితే పోతున్నాం. సో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, అంటే గుజరాత్లో ఏమేమి ఉంటాయి, ఏం ఫేమస్, సో అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తానికి అయితే వర్క్ షాప్ అయితే రీచ్ అయిపోయినాము. మేము రీచ్ అయ్యేసరికి అందరు వర్కర్స్ రెడీగా ఉన్నారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు. సో నేను రాగానే అందరికి ఇంట్రడ్యూస్ చేసిండు. అంటే వర్క్ షాప్ లో ఎలా అంటే ఆల్ కేటగిరీస్ ఉంటారు, స్టార్టింగ్ విత్ ఎలక్ట్రీషియన్, ఓకేనా, డిజైనర్, వైరింగ్ కి సపరేట్ పర్సన్, సోలార్ సిస్టమ్ కి సపరేట్ పర్సన్, వాటర్ కి సపరేట్ పర్సన్, ఓకేనా, మళ్ళీ ఈ వుడెన్ బాక్సెస్ చేస్తారు కదా కంపార్ట్మెంట్స్, వాటికి సపరేట్ పర్సన్. సో ఆల్ కేటగిరీస్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. నేను ఇక్కడ రావడానికి మేజర్ రీజన్ అదే, వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్, అందుకే ఇక్కడికి వచ్చింది. వీళ్ళ గ్యారేజ్కి ఏ కొత్త వెహికల్ వచ్చినా వీళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటంటే లోపల ఉన్న ఇంటీరియర్ మొత్తంని రిమూవ్ చేస్తారన్నమాట. రిమూవ్ చేసి తర్వాత ఏంటంటే వైరింగ్ సిస్టమ్ని స్టార్ట్ చేస్తారు. సో సేమ్ అలాగే నా వెహికల్ కూడా లోపల ఉన్న ఇంటీరియర్స్ తీయడం స్టార్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్ విత్ రూఫ్ని అయితే రిమూవ్ చేసినారు. తర్వాత డోర్స్ ఉంటాయి కదా, డోర్కి ప్యానల్స్ ఉంటాయి, ఆ ప్యానల్ రిమూవ్ చేస్తారు, వీడియోలో కనిపిస్తుంది కదా. అట్లా రూఫ్ని రిమూవ్ చేసి అదే కార్ పైన పెట్టేస్తారు. పెట్టేసినాక వైరింగ్ సిస్టమ్ కోసం ఏమేమి వైరింగ్ కావాలో రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ వరకు అయితే స్టార్ట్ చేస్తారు. సో దీని తర్వాత ఏం చేసినారంటే బయట కొన్ని అంటే డైరెక్ట్ షోరూమ్ నుంచి కొన్ని స్టిక్కర్స్ అయితే వచ్చినాయి. సో నాకు ఆ స్టిక్కర్ సిస్టమ్ లేదు అండ్ నేను స్పెషల్ డిజైన్ వేయించబోతున్నాను ఈ కార్కి. సో అందుకు ఆ స్టిక్కర్స్ రిమూవ్ చేయమని చెప్పిన. సో దానికి ఒక స్పెషల్ మెథడ్ ఉంది, దాన్ని హీట్ చేసి లాగుతారన్నమాట. నార్మల్గా మనం లాగితే ఏంటంటే లోపల ఉన్న స్టిక్కర్ దానికి అతుక్కొని గలీజ్ అయిపోతుంది. సో వీలేందంటే దాన్ని హీట్ చేసి తీసేస్తే స్మూత్గా క్లియర్గా అనేది వచ్చేస్తుంది. సో వన్స్ ఆ స్టిక్కర్ అంతా రిమూవ్ చేసినాక తర్వాత ముంగట మనం కొత్త ప్రొటెక్షన్ గార్డ్ అయితే వేపిస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో పొరపాటున ఏదన్నా జరిగినా ముంగట లైట్స్కి దేనికి ఏం డ్యామేజ్ అవ్వద్దని ఒక బందోబస్తుగా ఉన్న ప్రొటెక్షన్ గార్డ్ అయితే వేయించినాం మనం. ఈ ప్రొటెక్షన్ గార్డ్ వచ్చేసి ఈకో నుంచే వచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంది. వన్స్ ప్రొటెక్షన్ గార్డ్ వేసినాక తర్వాత ఏంటంటే మనం సైడ్ ఫుట్ స్టెప్స్ వేయించినాం అన్నమాట. సో ఎందుకంటే ఈ వెహికల్ కొంచెం హైట్ ఉంటుంది అండ్ లోపలికి యాక్సెస్ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఈ సైడ్ ఫుట్ స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వెహికల్కి. మనం ఎలాగో బెడ్ చేపిస్తాం కాబట్టి అది హైట్ అయిపోతుంది, డైరెక్ట్గా ఎక్కలేము. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే మనం ఈజీగా యాక్సెస్ ఉంటుంది అండ్ ఎక్కొచ్చు. సో ఓవరాల్గా 3 ఫుట్ స్టెప్స్ అయితే వేయించిన, ఒకటి డ్రైవర్ సైడ్ రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. సో మనకు వెహికల్ ఎటు సైడ్ వెళ్ళినా లోపలికి ఈజీగా యాక్సెస్ చేయడానికి అయితే వీలుగా ఉంటుంది.
అండ్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వేయించిన. అండ్ చూడొచ్చు వీడియోలో లెఫ్ట్ అండ్ రైట్ వేసినాక బ్యాక్ సైడ్ అయితే వేసినారు. సో వన్స్ సైడ్ ఫుట్ స్టెప్స్ అయిపోయాక వీళ్ళు నెక్స్ట్ అయితే డాష్ బోర్డ్ని రిమూవ్ చేస్తారు. కొంచెం కాంప్లికేటెడ్ వర్క్ ఇది, ఎందుకంటే అన్ని వైర్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ అన్ని స్క్రూస్ తీసేసి స్టీరింగ్ అయితే తీసేస్తారు. వీడియోలో చూడొచ్చు స్టీరింగ్ని తీసేసిండు అండ్ దానికి అటాచ్ అయిన వైర్స్ కూడా తీసేసిండు. ఇది చేసినాక ఏంటంటే మిగతా స్క్రూలు అన్నీ చుట్టూ ఉన్న స్క్రూస్ అన్నీ తీసేస్తారు. సో ఇతను చూడొచ్చు అన్ని పార్ట్స్ అయితే ఒకటి రిమూవ్ చేసి స్క్రూస్ అయితే తీసేస్తున్నాడు. తర్వాత ఏంటంటే నెసెసరీ వైరింగ్ అనేది చేస్తారు. మనం ఎలాగో కొన్ని చేంజ్ చేస్తున్నా, ఎట్లా అంటే 6 LED ఫాగ్ లైట్స్ వేపిస్తున్నా అండ్ 320 వాట్ హెడ్ లైట్ అయితే వేపిస్తున్నా. సో వాటికి సంబంధించిన వైర్లు సెట్ చేసుకుంటారు అండ్ తర్వాత ఆ డాష్ బోర్డ్ని అయితే బయటికి తీస్తారు. బయటికి తీసి ఏం చేస్తారంటే నేను దానికి స్పెషల్ కలర్ కోటింగ్ అయితే వేపిస్తున్నా. సో లెదర్ తోటి టచ్ అప్ అయితే వస్తుంది. ఏం కలర్ అనేది ఫ్యూచర్లో వీడియోస్ వస్తాయి కదా, సో దాంట్లో చూడండి. సో ప్రజెంట్ అయితే డాష్ బోర్డ్ మొత్తం అన్ని స్క్రూస్ తీసేసి ఫైనల్గా అయితే డాష్ బోర్డ్ అయితే తీసేస్తారు. मस्त 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 दिख रहा है आया भाई डैशबोर्ड. ये हमारे सोनू भाई हैं. बोलिए कुछ. इनकी गाड़ी हमको बहुत बढ़िया बनाने हैं. ओके ओके ब्यूटीफुल. ब्यूटी ब्लैक ब्यूटी तो लगेगा इसमें. ब्लैक ब्यूटी तो लगेगा और गाड़ी भी ब्यूटीफुल लगेगी. चलो. हाँ जी सर. हाँ सर बोलो. हमको ऐसी गाड़ी चाहिए. हाँ कैसा काम चल रहा? काम बढ़िया चल रहा है. हमारे आधा मजदूर आए नहीं है, हमारा फावड़ा नहीं पा रहा और हमारे कट्टे. किधर तक आया काम? काम आ गया, हमने नीम खोद दी है. अभी एक दीवार बाकी है, लेंटर डलेगा कल. उसमें एक छोटी लाइट पड़ी थी, टॉर्च लाइट, वो कहाँ से ले गए? अरे वो पानी नहीं, वो काउंटर पर नीचे लगा हाँ, कहाँ गए? चार्ज करके. ये फिर हमको वापस सब लगाने का. इनको सब सीधा सीधा खाने चाहिए. ये भी नीलेश भाई के दूसरे भाई है. नहीं भाई, नीलेश के इनको वो. और हमारे मजीद भाई को सब नीचे चाहिए, ऊपर आने के लिए बहुत मेहनत है. ఈరోజు వర్క్స్ అయితే ఇవి. స్టార్టింగ్ విత్ ఫ్రంట్ ప్రొటెక్షన్ గార్డ్ అండ్ 3 sides ఫుట్ స్టెప్ అండ్ లోపలంతా తిప్పేసినారు. డాష్ బోర్డ్ కూడా తీసేసినారు అన్నమాట. వర్క్స్ అన్నీ ఇంకా కంప్లీట్ అయిపోగానే నేను ఇంకా విక్కీ, దర్శిత్ నిక్ నేమ్ విక్కీ, అందరు విక్కీ బాయ్ అని పిలుస్తారు వర్క్షాప్లో. అలా ఇంటికి రాగానే ఇంకా గ్యాడ్జెట్స్లో ఉన్న డేటా మొత్తం మ్యాక్బుక్లోకి ఎక్కించి వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసినుండే.
అదన్నమాట డే 1 వ్యాన్ మోడిఫికేషన్. సో ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఫుల్ వ్యాన్ కన్వర్షన్ వీడియో పెట్టబోతున్నా అండ్ January 1 నుంచి వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నా. సో వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. సో ఈ రోజుకి ఇదన్నమాట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.